మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగనిలయం తర్వాత భావం. ఇంటికి వచ్చిన 10 రోజుల్లోనే తొందరపెట్టి ముక్తని పురిటికంటూ పంపించేసింది సుందరమ్మ. కిరణ్ వెళ్ళి దింపొచ్చాడు. రోజుకాసారి వస్తానని ప్రామిస్ చేశాడు భార్యకి. ముక్త అతడు రాందే హాస్పిటల్కు వెళ్ళనంది చెకప్స్కి. తప్పకుండా తనే వచ్చి తీసుకెళ్తానన్నాడు డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు ఒక జాబ్లో చేరాడు కిరణ్, అది టెంపరీ వేకెన్సీ మీద. సుందరమ్మకి ఇప్పుడు రిలీఫ్గా ఉంది. మొదటి మెట్టు పూర్తయింది అనుకుంది. మొదట ముభావంగానే ఉంది కొడుకు దగ్గర కూడా. ముక్త విషయం వచ్చినప్పుడల్లా మొహం చిట్లించుకోవడం ప్రారంభించింది. ముక్త పేరు తను అసలు ఎత్తేది కాదు. క్రమంగా ముక్త పేరు కిరణ్ ఎత్తితే కూడా చీతరించుకోవడం మొదలెట్టింది. కొడుక్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి దగ్గర కూర్చొని చినిపిస్తోంది ఆవిడ. ఒకనాడు కిరణ్ ముక్త గురించి ఏదో అనబోతే మాట తుంచేసి అక్కడి నుంచి లేచి పని కల్పించుకొని వెళ్ళిపోయింది. మొదట కిరణ్కి ఏమీ అర్థం కాలే. అర్థమయ్యాక ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు. పైకేమీ అనలేదు. ఇంకోనాడు తనే అంది అన్నం పెడుతూ, సుందరమ్మ, కాంతి నువ్వు అనుకున్నంత మంచి పిల్ల కాదురా అమ్మాయి. ఎవరు? అదే ఆ ముక్త. బుద్ధులు మంచివి కాదురా అమ్మా అన్నాడు సహించలేనట్టు. అవునురా, నాకు చాలామంది చెప్పారు. ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహం ఎక్కువట. అదే నవ్వేశాడు కిరణ్. అంతేకాదురా, అసలు నన్నెంత అవమానించేదని. నిన్న? అవునరా, నిన్నే. నన్నే, నిన్ను కూడా. నీకు తెలుసుగా వంట నేనే చేసుకోవాలని, మడిగట్టుకొని వండుకుంటానని. అది దానికి తెలుసు. తెలిసి వచ్చి ఒంటింటో కూర్చొని కూరలు కలిగి పెట్టడం, పులుసులు ముట్టుకోవడం, మడి బట్టలు ముట్టుకోవడం, అంతా నాన్ సెన్స్ అంటూ ఎగతాళి చేయడం, మడిలో పెట్టుకున్నవి కావాలని ముట్టుకోవడం. ఇట్టా ఒకటి కాదులే, ఎన్ని చేసేదో. నేను మిమ్మల్ని కూడా నైవేద్యం కానిదే ముట్టుకుని వచ్చానా? అది అట్టా చేయడం ఏమన్నా బాగుందా? అవన్నీ వాళ్ళకి అలవాట్లు లేవురా. వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరు. అందుకే మన వాళ్ళ పిల్లయితే అమ్మా వారింపుగా అంటూ ఇక వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటితో ఊరుకోలేదు ఆవిడ. ఇంకో రోజు మొదలుపెట్టింది మళ్ళీ. ఇంకో సందర్భంలో, ఒరేయ్, దానికి అసలు శుభ్రమే లేదురా. ఆ స్కూల్ నుంచి వస్తుందా అట్లానే ఆ బట్టలతో ఇల్లంతా తిరుగుతుంది. కాళ్ళ చెప్పులైనా విప్పదు. అట్టా అయితే నాకు నచ్చదురా. నువ్వేమన్నా అనుకో. కొత్త కదమ్మా, వచ్చాక చెప్పు, నేర్చుకుంటుందిలే మన పద్ధతులు. ఏం నేర్చుకోవడమో ఏమిటో, అంత నా కర్మలా ఉంది. ఆ మోహన చూడు, పనికి పని, అందానికి అందం, మన వాళ్ళ పిల్ల. నీకే బుద్ధి పుట్టిందో అట్లా కానీ అది ఇంటికి కోడలు కావాల్సింది కదా. ఇప్పుడైనా మించిపోయింది లేదనుకో. పూర్తిగా వినకుండానే లేచి వెళ్ళిపోయాడు కిరణ్. ఇది విని విని చికాగ్గా ఉంది కిరణ్కి కూడా. ముక్త దగ్గరికి వెళ్ళినా పరధ్యానంగానే ఉన్నాడు. ముక్త అడిగితే ఏదో తప్పించుకుంటున్నాడు. అన్నగారికి కబురు చేసింది సుందరమ్మ మోహనని తీసుకొని రమ్మని. మర్నాడే దిగాడు ఆయన మోహనతో. చిన్నపిల్లప్పుడు చూశాడు కిరణ్ మోహనని. ఇప్పుడు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది మోహన. మోహన ముందు ముక్త తీసికట్టే. తన ఆలోచనకి తనే ఆశ్చర్యపడ్డాడు మొదట. మోహనని చిన్నప్పటి నుంచి తనకి ఇవ్వాలని అనుకున్నారని కిరణ్కి తెలుసు. మోహన్ అంటే ఆ ఇష్టమేమీ లేదు అతనికి. అవకరం గురించి కూడా తెలుసు. అందుకే ఆమె అంటే జాలి అతనికి. మంచి డాక్టర్కి చూపిస్తే ఆ కుంటి తగ్గచ్చేమో అన్న ఆలోచన కూడా ఉంది. అదే చెప్పాడు మేనమామకి. ఏమోరా, ఇంక దీని భారం నీదే. నువ్వెట్టా చేయమంటే అట్టా చేస్తా అన్నాడు ఆయన. తల్లి హితబోధలు చేస్తూనే ఉంది. ఒరేయ్ చూడు, పూజలప్పుడు నీ పక్కన కూర్చోవడానికి అది పనికిరాదు. రేపొద్దున నేను పోయాననుకో, శ్రాద్ధం పెట్టడానికి నువ్వు పనికిరావు. అది అసలే పనికిరాదు. అదే మన మోహన ఉందంటే అట్లాంటి వాటికి అన్నిటికీ పనికొస్తుందిరా. దాన్ని చేసుకున్నావు అనుకో, నీకు అర్హత వస్తుంది. నీకోసారి పెళ్ళైనా కూడా అభ్యంతరం లేదంటున్నాడు మీ మామయ్య. ఇంక నీదే ఆలస్యం.
దాన్నేం వదిలిపెట్టక్కర్లా. పోయి వస్తూ ఉండు అప్పుడప్పుడు కావాలంటే. నిశ్చేష్టుడైపోయాడు కిరణ్. నీ రూము సర్దుతున్నాను బావా అంది మోహన. ఇదా ముక్త ఫోటో? చాలా బాగుంది. లేచి మంచం మీద కూర్చుంటూ తనే అంది మళ్ళీ. మాట కలిపింది. కిరణ్ మాట్లాడలేదు. ఇది కొత్త చీర బావా, అత్తయ్య కొన్నది నా కోసం. బాగుందా బావా అన్నది పమిట తీసి మళ్ళీ వేసుకుంటూ. బాగుంది అన్నాడు కిరణ్ అనాసక్తంగా. కాసేపు తనే ఏవో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోయింది. అడపాదడపా ఇట్లాంటి సంఘటనలు ఇంట్లో ఎక్కువ అవుతున్నాయి. ఇది తల్లి ప్రమేయమేనని తెలుసు కిరణ్కి. ఏం చెయ్యాలో అతడికే అర్థం కావడం లేదు. అర్థం కాని చికాకు కలగసాగింది. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది కిరణ్కి. తనకి కొడుకు పుట్టాడు. ఇంటికి వస్తూ స్వీట్స్ తెచ్చాడు. అందరికీ ఇచ్చాడు. మోహనకు కూడా ఇవ్వబోయాడు. మోహన చేతులకు నూనె ఉందని నోరు తెరిచింది. నోట్లో పెట్టాడు ఆ ముక్కని. కిలకిలా నవ్వింది మోహన. తను నవ్వాడు. నవ్వుతూనే చేతులు గడుక్కొచ్చింది. అయితే బావా, బాబుని చూసొచ్చావా? ఎట్టా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు మోహన అన్నాడు సంతోషంగా. అయితే నువ్వు తినాలి బావా అంటూ స్వీట్ ఇంకోటి తీసి అతడి నోట్లో పెట్టింది మోహన. ఆ దృశ్యం చూసిన సుందరమ్మ చాలా సంతోషించింది. ఆమె మనసులో ఏవేవో ఊహలు. బావా, ఇవాళ నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. ఓ ఎస్, ఇవాళ నువ్వేది అడిగినా చేస్తాను. నువ్వే కాదు, ఎవరేదన్నా చేస్తాను. ఏది అడిగినా ఇస్తాను. ఏది అడిగినా ఓ ఎస్, చూద్దాంగా. ఆ సాయంత్రం సినిమా ప్రోగ్రాం పెట్టాడు కిరణ్. దీపా, లత తల్లి ఎక్కడికో వెళ్ళాలన్నారు. మోహన మాత్రమే వస్తానంది. కొంచెం సేపు ఆలోచించి బయలుదేరాడు కిరణ్ మోహనతో సినిమాకి. మొదట ఆసుపత్రికి వెళ్ళి పిల్లవాడిని చూసి ఆ తర్వాత సినిమాకి వెళదామని పట్టుబట్టింది మోహన. ఆసుపత్రికి వెళ్ళారు. ముక్త మెలకువతోనే ఉంది. కళ్ళల్లో వెలుగు కిరణ్ని చూసే వాళ్ళకి రెట్టింపైంది. మోహనని, ముక్తని ఒకరికి పరిచయం చేశాడు కిరణ్. బాబు పుట్టాడని సినిమా పార్టీ అడిగింది మోహన. వెళతాము ముక్త ఇంకా. సరే అంది ముక్త. వాళ్ళు వెళ్ళాక కూడా మనసు వాళ్లతోనే వెళ్ళినట్టయింది ముక్తకి. తన భర్త పరాయి స్త్రీతో సినిమాకి. ఆహా, ఆమె పరాయి స్త్రీ కాదు, దీప, లత లాంటిదే. ఎంతోసేపటికి తనని తాను సంభాళించుకుంది ముక్త. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. పక్కింటో తాళం చెవి ఇచ్చెళ్ళారు. ఇద్దరు భోజనం చేశారు. చాలాసేపు సుందరమ్మ వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. వాళ్ళు రాలేదు. నిద్ర వస్తోంది బావా, నేను నీ గదిలోనే పడుకుంటాను. నాకు భయం ఒంటరిగా పడుకోవాలంటే. తనకి కూడా నిద్ర వస్తోంది. సరే పడుకో అన్నాడు మామూలుగా. మోహన వెళ్ళి పడుకుంది. బాబు, ముక్తల గురించి ఆలోచిస్తూ రాత్రల్లా హాల్లోని పడక కుర్చీలోనే గడిపాడు కిరణ్. ఆ కుర్చీలోనే ఎప్పుడో మరి నిద్ర పట్టింది అతనికి. తెల్లవారాక వచ్చారు సుందరమ్మ, మిగిలిన వాళ్ళు. అనుకోకుండా అందరం వెళ్ళాల్సి వచ్చిందిరా. వాళ్ళు బలవంతం చేస్తేనూ అడక్కపోయినా చెప్పింది. ఇద్దరిని పట్టి పట్టి చూసింది. మోహనని ఏవేవో ప్రశ్నలు కూడా అడిగింది. కిరణ్ వచ్చి కూర్చుంది కిరణ్ దగ్గర తల్లి. ఏంటమ్మా అడిగాడు కిరణ్. తన కొడుక్కి ఏం పేరు పెట్టాలో ఆలోచించుకుంటున్నాడు అతను. ముక్త ఒక లిస్ట్ ఇచ్చింది. ఇద్దరు ముచ్చటించుకున్నారు ఆ సంగతి. నేనొకసారి చెప్పాను గుర్తుందా? నువ్వు తోసిపారేశావు. ముక్త మంచి పిల్ల కాదురా అని. ఏంటమ్మా? మనసంతా చేదు తిన్నట్టయింది. చాలా రోజుల నుంచి చెబుదామనుకుంటూనే చెప్పలేక నా మనసులోనే ఉంచుకున్నానురా. ఇప్పుడు ఇంక ఉండలేక చెప్తున్నాను. ఆ ముక్త ఉందే. అనాసక్తంగానే చూశాడు. మీ పెళ్ళికి ముందే వాళ్ళింటి పక్కింటి వాడితో తిరిగేదిట. వాళ్ళిద్దరికీ సంబంధం కూడా ఉందని చెప్పారు. అట్లాంటి దానితో నీకు ఇంకా ఏంట్రా? అది నా కోడలిగా చెప్పుకోవాలంటే. అమ్మా, పాతతో ఆర్తిగా అరిచాడు. అవునరా, వాడు ఇప్పటికీ వాళ్ళింటికి వచ్చిపోతూనే ఉన్నట్ట. మొన్నటికి మొన్న పురిటికి ముందర మీ మామయ్య చూశాట. చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. ఒకళ్ళ ఒళ్ళో ఒకరుట, పబ్లిక్ పార్కులో. ఓవా! తల తిరిగిపోతోంది కిరణ్కి.
ఎవరో చెప్తే నేను నమ్మనురా. నువ్వింక ఆ పిల్లతో కాపురం చేయలేవు. నా మాటట విను. మోహనని చేసుకో. నెమ్మదిగా దాన్ని వదిలించుకోవచ్చు. ఆ పక్కింటి వాడినే కట్టుకొని ఎన్నాళ్ళు ఈ బాధ నాలోనే దాచుకుంటాను. ఇవాళ చెప్పక తప్పలేదు. లేచి వెళ్ళింది. ఇవాల్టికి డోసు చాలని. మీ మామయ్య పెళ్లి కోసం తొందరపడుతున్నారా. నువ్వు అంటే ముహూర్తాలు పెట్టుకుంటాం. నువ్వేం చేయక్కర్లా, సరేనా. ఆ ముక్త మీద అంతగా మనసుంటే దాన్నేం వదులుకోక్కర్లేదులే. కిరణ్ ఒక్కసారి తల్లి వంక మౌనంగా ఉండిపోయాడు చూసి. మోహనని తన గదిలోకి రమ్మని సైగ చేశాడు. వచ్చింది. మోహన, నీకు పెళ్లి చేసుకోవాలనుందా? సిగ్గుపడింది మోహన. చెప్పు. తల ఊపింది. నన్ను చేసుకొని నువ్వేం సిగ్గుపడతావు? నేను పెళ్ళైన వాడిని, ఒక బిడ్డ తండ్రిని. ఏమో, నాన్నేదంటే అదే. నాన్నేమిటి? నువ్వు చెప్పు. చేసుకునేదానివి నువ్వు. నీ భర్త పూర్తిగా నీవాడే కావాలా వద్దా? నీ భర్త ప్రేమలో భాగం పంచగలవా? అర్థం కానట్టు చూసింది. నువ్వు అను. నీకొక పెళ్ళి కానీ అందమైన యువకుడితో నేను ఏర్పాటు చేస్తాను పెళ్ళి. నేను ఇంకొకరి మొగుడిని. నువ్వు ముక్తకి సవతి అవుతావు. నీ సవతి నిన్ను చూసిందనుకో, చేతలతో బాధిస్తూ ఎత్తి పొడుస్తూ ఉంటుంది. భరించగలవా చెప్పు? తలూపింది భయంగా వద్దన్నట్టు. నువ్వింత అందమైన దానివి కదా, నీకు పెళ్లి కావడం కష్టం కాదు మోహన. కానీ బావా, నేనేం చదువుకోలేదు, పల్లెటూరి దాన్ని, పైగా కాలు కుంటి, నన్నెవరు చేసుకుంటారు? చెప్పానుగా, నేను కుదురుస్తాను నీకు సంబంధం. మంచి సంబంధం వస్తే నన్ను చేసుకోవడం ఇష్టమా? లేకపోతే నువ్వే కావాలనుకునే, నీతోనే లోకం అనుకునే, పెళ్ళవగానే నీవాడైపోయే పెళ్లి కొడుకుని పెళ్ళాడడం ఇష్టమా చెప్పు? పో బావా. పో కాదు, చెప్పు. నువ్వేదంటే అదే అంటూ వెళ్ళిపోయింది మోహన. మొహం ఎర్రపడిపోయింది ఆమెకి. కానీ మళ్ళీ ఒకనాటికి జరిగేది వేరే విధంగా అని అతడు కూడా పాపం అనుకోలేదేమో. తల్లితోనూ మేనమామతో కూడా నేను వేరే సంబంధం చూస్తాను మోహనకి అన్నప్పుడు తల్లి ఇట్లా అంది. ఒక రాత్రి నీతో గడిపిన పిల్లని ఎవరు చేసుకుంటారా అని. నాతో ఒక రాత్రి మోహన గడిపిందా? అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? మతి నాకు కాదు పోయింది, నీకేనాడో పోయింది. ఆ కులం దాని గుణంగాని లేని పిల్లని అందుకే కట్టుకున్నావు. ఆవిడ అక్కడి నుంచి అరిచినట్టు వెళ్ళిపోయింది. మేనమావతో ఇట్లా అన్నాడు కిరణ్. మావయ్య, నాకు పెళ్ళైపోయింది. నువ్వింకా ఎందుకు పాకులాడుతావు? మోహన్ని నేను చేసుకోను. ఆమె బ్రతుకుని నేను పాడు చేయను. పైగా ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం నేరమని నీకు తెలుసా? కావాలంటే నీకు దమ్మిడీ ఖర్చు లేకుండా మోహన పెళ్లి జరిగేటట్టు చేస్తాను. నోట మాట రాలేదు శివశాస్త్రికి. ఆ తర్వాత చెల్లెల్ని చెడామడా తిట్టేసి కూతుర్ని తీసుకొని ప్రయాణం అవుతుంటే అంది సుందరమ్మ, తొందరపడద్దురా, అంతా సరయ్యేటట్టు నేను చేస్తాను కదా అని. ఇదంతా చూసిన రాఘవేంద్రరావు కీడు శంకిస్తున్న మనస్సుతో కొడుకుని పిలిచి, కిరణ్, నీ భార్య ఇక్కడికి రావాలంటే మీ అమ్మకి ఇష్టం ఉన్నట్టు లేదు. మీ ఇద్దరు పిల్లవాడితో వేరే ఉండడం మంచిది. ఇది నీ మంచి కోసమే నేను చెప్తున్నానన్నారు. తండ్రి మాట అంతగా నచ్చకపోయినా ఎదురు చెప్పలేదు కిరణ్. ముక్తని పిల్లవాడితో సహా వేరే ఇంటికి తీసుకొచ్చాడు. ముక్త మురిసిపోయింది. తన భర్తతో ఎక్కువ టైం గడపచ్చు కదా అని అనుకుంది. ముక్తతో ఉండడం అయితే కలిసి ఉంటున్నాడు కానీ కిరణ్కి మనసు బాగా ఉండడం లేదు. అనుమానం అనేది చాలా చెడ్డ జబ్బు. అది రాకుండా ఉండాలే కానీ వచ్చిందంటే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది. తరువాయి భాగం తర్వాత. సశేషం.